Hi అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఆఫ్ టీఎఫ్ఐ. హియర్ ఈస్ అవర్ రివ్యూ ఆన్ మూవీ పట్టుదల స్టాండింగ్ అజిత్ కుమార్, త్రిషా కిషన్, అర్జున్, రెజినా కెషండ్రా అండ్ డైరెక్టెడ్ బై మగేష్ తిరుమేని. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఇది ఒక రోడ్ థ్రిల్లర్ స్టోరీ. అజిత్ కుమార్ యాజ్ అర్జున్ అండ్ త్రిషా కిషన్ యాజ్ కాయల్. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 2 years అసలు ఎందుకు విడిపోదాం అనుకున్నారు, అసలు ఎలా కిడ్నాప్ అయింది, లాస్ట్కి అజిత్ చాని కనిపెడతాడం లేదనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. ఈ మూవీ 1997లో వచ్చిన బ్రేక్ డౌన్ మూవీకి రీమేక్ అనమాట. పట్టుదల మూవీ టీమ్ ఈ మూవీని రీమేక్ అని ఎక్కడ రివీల్ చేయకుండా రిలీజ్ వీక్ బాగా హోల్డ్ చేసి పెట్టారు. నేను కూడా థియేటర్లో వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఇది బ్రేక్ డౌన్ మూవీ రీమేక్ అని. ఫస్ట్ మూవీలో పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే యాక్షన్ సీక్వెన్స్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ప్రతి ఒక్కటి సూపర్ స్టైలిష్గా ఉన్నాయి. అసలు మనకి మూవీ మొత్తం ఒక రియలిస్టిక్ ఫీల్లో ఉంటుంది. అంటే ఇండియన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండవు, చాలా లిమిటెడ్ ఉంటాయి ఇండియన్ క్యారెక్టర్స్, మొత్తం ఫారిన్ క్యారెక్టర్సే ఎక్కువ ఉంటాయి. మూవీ మొత్తం రియలిస్టిక్ ఫైట్స్తో ఇదంతా చాలా బాగా అనిపించింది నాకు. మనకి మూవీ చూసే కొద్దీ ఇది ఎక్కడ ఇండియన్ సినిమా అనిపించదు, ఇది ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా లాగే కనిపిస్తుంది. ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్గా తీశారు. అండ్ బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఒక మంచి ట్విస్ట్తో ఎండ్ చేశారు. ఇంకోటి మనము క్లైమాక్స్లో ఒక లాస్ట్ 20 minutes సూపర్ ఎంగేజింగ్ ఉంటుంది. అసలు నెక్స్ట్ నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేది ఒక లవ్ స్టోరీ, ఒక నోట్తో స్టార్ట్ అయ్యి మనకి మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చే టైంకి మనకి అరౌండ్ 40 minutes అయిపోయింది సినిమా. మరి ఇంత ఎస్టాబ్లిష్ చేసుకుని టైం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, మళ్ళీ ఎక్కువ లైన్ తీసేశారు. ఇంటర్వెల్ లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా మనకి హై ఇచ్చే మూమెంట్స్ ఎక్కువ ఉన్నా కూడా అది లాస్ట్ 20 minutesలోనే ఉంటాయి. ఎక్కువ ట్రై చేశారు అనిపించింది. మనకి హీరో అండ్ హీరోయిన్ మధ్య ఒక మార్నింగ్ చూపిద్దామని ట్రై చేశారు. అది ఒక ప్రాపర్ టైంలో మనకి ఎస్టాబ్లిష్ చేసింటే చాలా బాగుండేది. దాన్ని ఎక్కువ డ్రై చేయడం వల్ల మూవీ కూడా డ్రై అనిపించింది. ఇంకోటి మన ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు, ఫస్ట్ హాఫ్ ఎండింగ్ కాదండి, సెకండ్ హాఫ్ ఒక సర్టెన్ టైం వరకు కూడా మనకి హీరోకి ఒక్క ఎలివేషన్ పడదు, దెబ్బలు తిండానే ఉంటాడు అందరి దగ్గర. అజిత్ గారు కూడా ఈ స్క్రిప్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అసలు అజిత్ గారికి పడాల్సిన స్క్రిప్ట్ అయితే ఇది కాదు, ఏదో డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నప్పటికీ డైరెక్టర్ ఆ ఛాయిస్ని మిస్యూజ్ చేసుకున్నాడు. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, సర్ప్రైజింగ్లీ రెజినా అనే క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సినిమా మొత్తంలో నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే రెజినా గారిది. రీసెంట్ టైమ్స్లో ఇంత మంచి క్యారెక్టర్ నేనైతే అస్సలు చూడలేదు, అంత ఎక్సలెంట్ ఉంది క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ వాళ్ళ చుట్టూ ఇంకో సపరేట్ ఫిలిం వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో. మనకి ఒక సైకోపాథటిక్ క్యారెక్టర్ అది. అజిత్ సార్ లుక్స్ సూపర్ స్టైలిష్గా ఉన్నాయి. అటు యంగ్ లుక్లో, పేడ్ లుక్లో కూడా ఎక్సలెంట్ ఉన్నారు. అసలు ఆయన తన పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్లో చేసిన ఇది మామూలు లేదు, అసలు చాలా బాగా నచ్చింది. దిశా గారి క్యారెక్టర్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. అసలు తక్కువ క్యారెక్టర్ ఉన్నప్పటికీ దే డిడ్ వెల్. అర్జున్ సార్ యాజ్ అక్షిత్ అల్టిమేట్గా ఉన్నారు. అసలు ఆయన లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, క్యారెక్టర్ పరంగా చాలా బాగా చూపించారు. ఇలా చెప్తానని ఏమనుకోవద్దండి, నాకు ఈ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కన్నా కూడా నాకు విలన్ క్యారెక్టర్స్, ఎస్పెషలీ రెజినా గారి క్యారెక్టర్ అయితే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. తనని ఎందుకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్యాష్ చేసుకోవట్లేదు, ఎందుకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. డెఫినెట్లీ ముందు ఫ్యూచర్లో చాలా మూవీస్లో చూద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి రోల్స్కి తనని క్యాష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ అని చెప్పలేను, అటు బిలో యావరేజ్ అని కూడా చెప్పలేము. ఇట్స్ ఏ వన్ టైమ్ వాచబుల్. రోడ్ సైడ్ థ్రిల్లర్స్ ఇలాంటి జానర్స్ మీకు నచ్చితే మీకు మూవీ నచ్చుద్ది. ఈ సపరేట్ జానర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ ఈజీలీ వాచబుల్. అజిత్ సార్కి పడాల్సిన స్క్రిప్ట్ అయితే ఇది కాదు. హోప్ ఇంకా ఫ్యూచర్లో మంచి మూవీస్తో కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. హెట్స్ ద వీడియో. మనం ఇంకో వీడియోని పుడుద్దాం. రేపు అర్లీ మార్నింగ్ తండేల్ మూవీ బ్లాగ్, సెలబ్రేషన్ వీడియోస్, రివ్యూ అన్నీ ఒకటి తర్వాత అన్నీ వచ్చేస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరూ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మా వీడియోస్ మేము పెట్టిన వెంటనే మీ వరకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోలు చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.